మరొకటి ఆయన పోలీసు వాహనంలోనండి. పోలీసు వాహనంలో నుంచే వైసీపీ కార్యకర్తలకు అంబటి సైగలు. నేను బాగున్నాను, తగ్గేదేలే, ఏం చేసుకుంటారో చేసుకుంటా అంటున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఈయన వెర్షను. ఏంటి ఆ సైగలు చేయడం ఏంటి, అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నారని. మరి తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్ రియాక్షన్ అంటే ఒక్కసారి బ్లాక్ బస్టరే కదా. వాహనం దిగాక పోలీసులతో డోంట్ టచ్ మీ అంటూ కామెంట్లు కూడా. పోలీసులు ఆయన్ని టచ్ చేసినా, లేకపోతే పోలీసులు ఆయన ఏమైనా సీరియస్గా తీసుకెళ్దామని చూసినా ఆయన అసలు క్షమించట్లేదు. మొన్న కూడా అది వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ రకంగానే పోలీసు వాళ్ళు ఎలా అంటే ఇలా ఇలా అంటున్నారు, ఇప్పుడేమని డోంట్ టచ్ మీ అంటున్నారు అని వస్తున్న వార్తల నేపథ్యం. మరి ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్ని కెమెరాలు ఆయన మీద ఫోకస్ పెడుతుంటాయి, ఎన్ని కెమెరాలు ఆయన వైపు చూపిస్తుంటాయి. ఎందుకంటే మరి అమ్మడికి ఏమవుతుంది, బెయిలా జైలా, నిన్న బెయిల్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ జైలు అంటున్నారు. ఇవి కదా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మాజీ మంత్రులు ఈ రకంగా ఉంటుందంటే అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. అది ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా. వైఎస్ఆర్సీపీ అనో అంబటి రాంబాబు అని నేను చెప్పట్లేదు. ఏ పార్టీ వాళ్ళు అరెస్ట్ అయినా ఏదైనా వల్లభనేని వంశీది ఏమైంది, ఆయన ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా అదొక పెద్ద వార్తలాగా ఇంకా రోజంతా దాని మీద నడిచింది. అయితే ఇప్పుడు 36 కేసుల నుంచి అంబటి తప్పించుకోవడం కష్టమేనా చాలామందిలో ఉన్న ప్రశ్న. ఇంకో 33 కేసులు రెడీగా ఉన్నాయా? మరి ఇప్పట్లో రాంబాబుకు మోక్షం లేనట్లేనా? రెడ్ బుక్లో మొదటి వరుసలోనే అంబటి పేరుందా? ఇది కదా జరుగుతున్న ప్రచార నేపథ్యం. ఒక పక్క మరి ఇది ఉంది రెడ్ బుక్ అనే అంశం. మరి రెడ్ బుక్ అనే అంశంలో నుంచి ఈ పేరు వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన దాంట్లో నుంచి ఇది వచ్చిందా? 2023 సంక్రాంతి కేసు ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ అయిందా? దాని మీద మళ్ళీ పీటీ వారెంట్ తీసుకొచ్చి కోర్టుకు తీసుకురావడం, అలాగా తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలు టు వివిధ రకాల కోర్టులు అంటే అంబటి పరిస్థితి ఏంటి? ఒకవేళ జైల్లో ఉన్నా ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా ఇబ్బందికరంగా ఉంటున్నప్పటికీ కూడా ఇంత కాన్ఫిడెన్స్ అంబట్లో ఎలా వచ్చింది? మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నానన్న భరోసా ఇచ్చారా? లేకపోతే చేసుకొని ఇది ఒక మంచి సింపతి వస్తుంది, మనం గెలగడానికి ఇది బాగుంటుంది, సామాజిక వర్గంలో కూడా మనకు పేరు ఇంకా బాగా వస్తుంది, కొన్ని రోజులు ఉంటే ఉన్నానులే అని చెప్పి ఆయన అనుకుంటున్నారా? చాలా అంశాలండి అంబటి చుట్టూ చాలా అవన్నీ కూడా తిరుగుతున్నాయి. అయ్యో అంబటి అని కొంతమంది అంటున్నారు, నేను తగ్గేదే లే అని రాంబాబు అంటున్నారు. చూద్దాం ఈ ఎపిసోడ్.